ఆంధ్రప్రదేశ్ మహిళలని వేసలుగా సంబోధించిన సాక్షి ఛానల్ వెంటనే సంబోధించిన సాక్షి ఛానల్ వెంటనే క్షమాపణలు చెప్పాలి చెప్పాలి వేసల రాజధాని అన్న సాక్షి నా పేరు రేవతి, నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. నిన్నటి దినాన ఒక్క మహిళని కాదు, తెలుగుదేశం పార్టీ మహిళని కాదు, మా ఇంట్లో మహిళలని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబేట్లో కూర్చోబెట్టుకొని ఆంధ్రుల దైవ సమానులైన దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి అండ్ సాక్షి ఛానల్కి సంబంధించిన కోఆన్ టీముని కఠినంగా శిక్షించాలి, సాక్షి ఛానల్ని వెత్తివేయాలి. గతంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను మాట్లాడించటమే కాకుండా మహిళల వీళ్ళు మా మహిళలనే చెప్పుకునే విధానికి సిగ్గుచేటుగా శ్రీరెడ్డి, రోజారెడ్డి, ఇక విశాఖపట్నంలో ఒకటి నానా భాషలు మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడలేని వంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడిచ్చారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు. మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ను తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు. కొడాలి నాని అయితేమి, వల్లభనేని వంశీ అయితేమి, పేర్ని నాని అయితేమి, ఇక్కడ ఉండే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఏమి, కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి, ప్రతి ఒక్కళ్ళని మహిళలని విధంగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి మా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిపి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో ప్రజలందరూ గమనించారు. అందుకే తగిన బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఇచ్చినందుకు వాళ్ళు ప్రెస్టేషన్తో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏమేమి ఓగుతున్నారో అర్థం కాని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళకి 1 సీటు కూడా దక్కదు. అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకుండా బురద జల్లే ప్రయత్నంలో ఏదో ఒక విధంగా బాసుపాలు చేయ తలంపుతో ఎవరెవరినో తీసుకొచ్చి కారు కూతలకు వస్తూ వాళ్ళు మాట్లాడిన విధానానికి ప్రజలు తూ అని ఉమ్మేస్తూ రాబోయే రోజుల్లో నీకు గుండు సున్నా పెట్టి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి 1000 మంది మహిళలతో నిరసనగా మేము మంచిగా వచ్చి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. సాక్షి ఛానల్ని తీసివేయాలి, మూసేయాలి. అలాగే సాక్షి వాళ్ళు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి మా మహిళలకి. ఇవన్నీ కూడా మా అధిష్టానం దృష్టి తీసుకుపోతాము. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇక్కడ మా పొంగూరు నారాయణ గారి
ఆదేశాల మేరకు మా మహిళలందరము మేము ఓర్చుకోలేక సార్ మహిళలకు అవమానం జరిగిందని చెప్తే వెంటనే మాకు తోడున్నందుకు మా అన్నదమ్ములందరికీ కూడా మీడియా సమక్షంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీడియా నా అన్నదమ్ములకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ కూడా మా వంతు మాకు తోడుగా నిలబడాలని, మహిళల్ని కించపరిచేవారు ఎవరైనా సరే బుద్ధి చెప్పే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దరిద్రపు నాయకులు అంటే వాళ్ళ నాయకులు అనే దానికి కూడా అసలు అర్హులు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా గత పాలనలో ఈ వైసీపీ వాళ్ళు అసలు ఏం చేశారండి? అమరావతి అనేదే లేదు, 3 రాజధానులు అన్నాడు, రాళ్ళకు కొట్టినట్టు చేశాడు. ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి మంచి చేయాలి, రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కూటమి మన 3 ప్రభుత్వాలు కలిసి చేస్తా ఉంటే ఈ దుష్టులు, ఈ నీచపులు, ఈ సాక్షి రిపోర్టరు, ఆ జగన్ అండ చూసుకొని ఎంత దరిద్రంగా ఒక మహిళని ఎంత కీచంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మన కుటుంబంలో మన పెద్దగా ఎవరుంటారు? తల్లి, తర్వాత చెల్లి, అక్క అలా ఉంటారు కదా. ఆ జగన్ అనే అతను తల్లిని చల్లిని నడి రోడ్న పెట్టిన వాడు. ఇప్పుడు మన అమరావతి కడుతుంటే అక్కడ స్త్రీలని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే అసలు వాడు మనిషేనా? వాడు ఒక పుట్టికైనా వాడిది? అలాంటి నీచుడు మన రాష్ట్రానికి మాజీ సీఎం. చెప్పుకునేదానికే మాకు సిగ్గుచేటుగా ఉంది. నిజం చెప్తున్నామండి. ఇదే కానీ మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి రాకపోయింటే ఈ రోజు మేము ఇంత స్వేచ్ఛగా ఇక్కడ మహిళలు ఉండేవాళ్ళం కాదండి. ఎవరు ఎట్లా అయిపోయిండే వాళ్ళం మాకు తెలిసి ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిండే వాళ్ళని. ఎందుకంటే ఈ నీచులు అంత దారుణంగా దిగజార్చి ఉన్నారు. ఇప్పుడు రాజధానిని ఎంతో అభివృద్ధి 26,000 కోట్లతో మన రాజధాని నిర్మిస్తున్నారు. వితిన్ 3 years మన రాజధాని కట్టాలని చెప్పి ఎంతో గొప్ప సంకల్పంతో మన నాయకులు ఉంటే, కానీ ఈ వైసీపీ వాళ్ళు ఆ సాక్షి ఆ బ్లూ పేపర్ ని అడ్డంగా పెట్టుకొని వాడు నీచపు డిబేట్లు చేస్తున్నారండి. అసలు ఫస్ట్ నేను వినిపించుకునేది ఏంటంటే ఈ సాక్షి పేపర్ మొత్తాన్ని అసలుకి తీసేయాలి. ప్రభుత్వం కానీ లేదా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వేసి ఈ సాక్షి పేపర్ అనేది లేకుండా చేయాలండి. ఎందుకంటే అడ్డమైన న్యూస్లు తప్ప ప్రజలకు కానీ లేదా మన రాష్ట్రానికి కానీ పనికొచ్చే న్యూస్ ఏమీ వేయరు. అది ఏంటది అమరావతిలో అక్కడంట చెప్పడానికే నాకు రావట్లేదు, నాకే అసహ్యం వేస్తుంది. ఆ మహిళల్ని అంత కించపరిచేటట్లు చేస్తున్నాం. దానికి వ్యతిరేకంగా మేము మా కూటమి ప్రభుత్వము మా మహిళలందరూ కలిసి సుమారు 1000 మందికి పైగా మేము ర్యాలీ చేస్తూ వస్తున్నామండి. మాకు న్యాయం కావాలి. ఆడవాళ్ళని అంత నీచంగా మాట్లాడిన ఆ దరిద్రపు డిబేట్ లో ఎవరైతే కూర్చున్నాడో ప్రతి ఒక్కడు వచ్చి మాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ప్రతి మహిళకి అక్కడ ఉన్న అమరావతిలో ఎంతో మంది రైతులండి వాళ్ళ స్థలాలని మన రాష్ట్రం కోసం అని చెప్పి త్యాగాలు చేశారు. అలాంటి వాళ్ళని తప్పుగా మాట్లాడిన వాళ్ళందరినీ శిక్షించాలి. మేము కోరుకునేది ఏంటంటే మా మహిళల్ని ఎవరైతే కించపరిచి మాట్లాడారో వాళ్ళందరికీ క్షమాపణలు నడి రోడ్లో వచ్చి బహిరంగంగా అందరికీ క్షమాపణలు చెప్పాలని మేము కోరుచున్నాం. డివిజన్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నిన్న సాక్షి అనే ఒక మీడియాలో ఒక స్త్రీని వేసిగా తీర్చిదిద్దారు. అది మేము సహించలేకపోతున్నాము. మన భారతదేశంలో స్త్రీకి ఒక పెద్ద పీఠం ఉంది, ఒక పెద్ద సాంప్రదాయం ఉంది. ఒక స్త్రీకి అనేది దాన్ని పక్కన పెట్టి ఒక స్త్రీలు అనే వాళ్ళు ఆ వ్యభిచారులు అని చెప్పేసి పోల్చారు. ఇది మేము సహించలేకపోతున్నాము. అమరావతి మెయిన్ గా అమరావతి రాజధాని తొందరగా పుంజుకుంటుందని ఒక ద్వేషంతో వాళ్ళు ఎట్టయినా సరే దీన్ని ఖండించాలా అని చెప్పేసి ఇంత నీచంగా పోల్చారు. ఇది మేము సహించలేకపోతున్నాము. వేసలుగా తీర్చిదిద్దారు. భువనేశ్వరి దేవిని కూడా ఇట్లాగే ఆమెని కించపుచ్చారు, ఆమె క్యారెక్టర్ ని కించపుచ్చారు. మేము అప్పుడే మేము గాని ఇట్లాంటిది కానీ మేము ర్యాలీలు చేసి తిరగబడి ఉంటే ఈ రోజు వాళ్ళు ఈ దుస్థితికి వచ్చే వాళ్ళు కాదు. వెంటనే ఆ జర్నలిస్ట్ ఎవరో, సాక్షి మీడియాలో ఉన్న జర్నలిస్ట్ ఎవరో తొందరగా తొలగిచ్చేసేసేయాలని మేము కోరుకుంటున్నాము. దానికి నిరసనగా మేము నెల్లూరు జిల్లాలో విఆర్సీ నుంచి ఆ అంబేద్కర్ భవన్ దాకా మేము ర్యాలీ చేసాము. అందరూ మా నారాయణ సారు తరఫున మేము మహిళా శక్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ చేసేదానికి వచ్చాము. ఇది 2వ చేయకుండా జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలా అందరము. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. నా పేరు కుమార్ విజయమ్మ, నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు చూస్తున్నాం, నిన్న డిబేట్ లో సాక్షి పేపర్ లో మాట్లాడుతూ కృష్ణంరాజు గారు అదే విధంగా కొమ్మి శ్రీనివాసరావు వీరిద్దరు కలిసి డిబేట్ ఏర్పాటు జరిగింది. దేనికయ్యా మీరు డిబేట్ ఏర్పాటు చేశారు అంటే అమరావతి మహిళలు అంటే
అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఈరోజు వారు భాషలో మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే మీకు ఒక ఛానల్ ఉంది సాక్షి, దాంట్లో ఎవరు చూస్తారు? చూసినా కానీ పబ్లిసిటీ అవ్వకుండా ఉంటుందా? మీ వరకు మీ ఇంట్లో మాట్లాడుకుంటే కరెక్ట్, కానీ అది ఛానల్ అని పెట్టుకొని ఈరోజు మహిళల్ని ఘోరాది ఘోరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మీకు గుణపాఠం చెప్పడానికే కదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మీకు 11 సీట్లు ఇచ్చింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మీ వాళ్ళు వచ్చే రోజుల్లో నీకు జీరో చూపించడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. ముందు వాళ్ళు అరకట్టుకో. నువ్వు చెప్పకపోతే అక్కడి నుంచి ఎందుకు వస్తుంది? శ్రీనివాసరావు అంటే ఒక గౌరవం ఉన్నది, సాక్షి ఛానల్లో కొంతైనా నిజాయితీ మాట్లాడుతుంది. కానీ అతను ఈ రోజు ఆ డిబేట్ పెట్టి ఈ రోజు మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడించడం నీకు సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నాం. సిగ్గన్నది లేదా నీకు అని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు రైతులని మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ గౌరవిస్తే ఆ దేశం గాని ఆ రాష్ట్రం గాని ఆ గ్రామం గాని సురక్షితంగా ఉంటుంది. ఈ రోజు మహిళల్ని కించపరిస్థితిగా మాట్లాడితే ఏ విధంగా మీకు శిక్ష అన్నది ఇక్కడ తప్పించుకున్న దేవుడు అన్నవాడు ఉంటాడు. కానీ మీకు దేవుడి దాకా కూడా పోకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తుండగా మీకు శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు సిటీ నియోజకవర్గం నుంచి మహిళలందరూ ఎంతో మంది ఈ రోజు వారే ఏ విధంగా మాట్లాడతారని చెప్పి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ధర్నా చేసుకుంటూ వచ్చి స్వచ్ఛందంగా 1 టౌన్ స్టేషన్ దగ్గరకు వచ్చి మహిళా స్టేషన్ దగ్గర వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఎంత ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఎంతో ఉన్నతమంగా భావించి ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. దాన్ని స్వాగతించడం చేతకాక మీకు ఈ రోజు వచ్చి డిబేట్ లో మాట్లాడుతున్నారు. మీకు తగిన శిక్ష విధించాలని మేము మహిళలందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సాక్షి ఛానల్ ప్రతినిధులారా, మహిళలని ఆత్మాభిమానాన్ని కించపరిచిన సాక్షి పేపర్ని వెంటనే ఆంధ్రుల రాజధానిని Down, down.